2024 డిసెంబర్ ఎండింగ్ కి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే మన ముందుకు తీసుకొచ్చేసింది పుష్ప 2. సో మరి 2025 లోని జనవరి అంటే స్టార్టింగ్ లోనే మంచి సాలిడ్ అప్డేట్ మన ముందుకు వస్తుందా అంటే చాలా మంది అభిమానులు చెప్తున్న మాట ఖచ్చితంగా సరే వస్తుందని. అది ఏ మూవీతోనంటే గేమ్ చేంజర్ మూవీతోని. సో ఈ మూవీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మొన్నటికి మొన్న అమెరికాలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు అందరి కళ్ళు కూడా ట్రైలర్ మీద ఉన్నాయన్నమాట. అది ఎందుకు అంటే ఇంకొక మాక్సిమం ఇంకొక ఎన్ని ఒక 10 డేస్ ఈ యొక్క 6 డేస్ మాక్సిమం ఒక 15 డేస్ అయితే ఉందన్నమాట. సో ఖచ్చితంగా సరే ఒక ట్రైలర్ రిలీజ్ చేయడానికి మాక్సిమం 3-4 ఆ టైం అయితే పడుతుంది అంటున్నారు కొంతమంది. లేదా 27 లేక 31st నే రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందనేసి కొంతమంది అభిమానులు అయితే చెప్తున్న టాక్ అనమాట. కాకపోతే ఇప్పుడు ట్రైలర్ మీద చాలా మంది ఎక్స్పెక్టెన్స్ అయితే పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ఈ ట్రైలర్ మన శంకర్ గారి కెరియర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ గా అయితే ఇది ఉంటుందంట. అంత బాగా కట్ చేస్తున్నారట. అది మెయిన్ ఏపీ పొలిటిక్స్ అయితే ఉన్నాయి కదా, ఏపీలోని ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాల్లో బేసిక్ పాయింట్స్ తీసుకొని చేస్తున్న సినిమాలో అక్కడక్కడ ఉన్న డైలాగ్స్ తీసుకొని రాశారంట. ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంటదంట. ఎందుకు ఈ మాట అన్నారంటే శంకర్ ఎప్పుడు వచ్చి కెరియర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే మన ఆంధ్ర పాలిటిక్స్ ఎంత అదే విధంగా తెలంగాణ పాలిటిక్స్ ఎంత స్ట్రాంగ్ గా విపరీతంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అంటే ఎంత హాట్ టాపిక్ గా. సో వాటిని అందులో ఉన్న మెయిన్ డైలాగ్స్ ని తీసుకొని మన సినిమాలో పెడుతున్నారంటే ఖచ్చితంగా సరే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ అందరికీ తెలిసిందే కదా, ఒక పొలిటీషియన్ ఒక కలెక్టర్ మిగతా వాళ్ళని అందరినీ ఏ విధంగా లైన్ లో పెట్టాడు, ఒక రాజకీయ నాయకులందరినీ అనే ఒక స్టోరీతో అయితే మన ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా సరే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళారు కదా, అమెరికా నుంచి వచ్చిన వెంటనే మన హైదరాబాద్ లోని మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అదే విధంగా ఈ ఈవెంట్ కి మెయిన్ గెస్ట్ కింద మన మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న టాక్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ అందరి దృష్టి కూడా ట్రైలర్ మీద ఉంది. ఈ ట్రైలర్ ఇప్పటికొచ్చి శంకర్ గారు చెప్పిన కదా వేరే లెవెల్లో ఉంటుందని అయితే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా సరే చాలా 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 అది ఆల్రెడీ మొన్న లక్నోలోని మన ఇది రిలీజ్ చేశారు కదా టీజర్ ఆ మాత్రం ఉంటే మరి ట్రైలర్ ఇంకేలా ఉంటుందని సరే చాలా మంది అభిమానులు అయితే చెప్తున్న మాట అనమాట. ఖచ్చితంగా సరే ఈ ట్రైలర్ మీద చాలా మంది అభిమానులు అయితే ఆశలు పెట్టుకున్నారు. దీని మీద ఖచ్చితంగా సరే ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే మనందరి ముందుకు తీసుకువస్తుంది అనడం అనేది ఎటువంటి సందేహం లేదు. నేనైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్ చేసేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇక్కడ వరకు చూసారు కదా, ఒకవేళ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.